అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ పల్లెటూరు రుచులు. ఈరోజు వీడియోలో నేను మా గార్డెన్‌లో పసుపు పంట హార్వెస్ట్ చేస్తున్నానండి. ఇక్కడ చూడండి నేను పసుపు అన్నది రూ. 100 టబ్బులో 3 టబ్బుల్లో పెట్టుకున్నాను. అలాగే 20 లీటర్స్ పెయింట్ డబ్బాలో ఒకటి పెట్టుకున్నానండి. ఈ పసుపు నేను సెపరేట్‌గా డబ్బాలో ఉపయోగించి పెట్టలేదండి. తీగజాతి మొక్కలు వేసుకున్నాను. ఆ తీగజాతి మొక్కల్లో 1, 2 కొమ్ములు పసుపు కొమ్ములు ఒక్కొక్కటి పెట్టుకున్నానండి. అలా పెట్టుకోవడం వలన మనకి ప్లేస్ కలిసొస్తదండి. అలా ఒక్కొక్క టబ్‌లో 1, 2 మొక్కలు పెట్టుకుంటే కుండీలు ఎక్కువ కాకుండా ప్లేస్ కలిసొస్తదండి. అలాగే మట్టి విషయానికొస్తే ప్రతి మొక్కకి మనం ఎలా కలుపుకుంటున్నామో అండి అలాగే కలుపుకోవాలి. 1:1 రేషియోలో. ఇంకా నీళ్ళు విషయానికొస్తే నీళ్ళు అన్ని మొక్కలకి ఎలా ఇస్తామో అలాగే ఇచ్చుకోవచ్చు. అలాగే ఎరువులు కూడా ఫెర్టిలైజర్స్ కూడా మొక్కలన్నింటికి ఎలా ఇస్తున్నామో అలాగే ఇచ్చుకోవాలండి. ప్రత్యేకంగా టబ్‌లో పసుపు పండించుకోవాలంటే రూ. 100 టబ్‌లో 6-7 పసుపు కొమ్ముల వరకు పెట్టుకోవచ్చు. అలాగే 20 లీటర్స్ టబ్‌లో అయితే 3-4 పసుపు కొమ్ములు పెట్టుకోవచ్చు. ఇంకా పసుపు దుంపలు నాటుకున్న తర్వాత ఎప్పుడు హార్వెస్ట్ చేయాలంటే అండి, దుంప పసుపు దుంపలు నాటుకున్న తర్వాత మొక్క దశ నుండి 9 నెలల వరకు మనం అలా ఉంచేస్తే అండి 9 నెలలకి దుంప రెడీ అవుతుంది. అప్పుడు మనం 9 నెలలు అయిన తర్వాత హార్వెస్ట్ చేసుకోవచ్చండి. ఇక్కడ చూడండి నేను 20 లీటర్స్ బకెట్ ఉంచుతున్నాను. ఇప్పటి వరకు రూ. 100 టబ్‌లో ఉంచానండి. పసుపు తీసేసుకున్నాను. ఇక్కడ చూసారా నేను బకెట్ ఇలా ఉంచగానే ఎంత గుల్లగా వచ్చిందో. మట్టి అన్నది ఎంత గుల్లగా ఊడిపోయి వచ్చిందో చూసారా? ఇక్కడ చూడండి పసుపు కొమ్ము తీస్తున్నాను. చాలా బాగా వచ్చిందండి. 20 లీటర్స్ టబ్‌లో కూడా చాలా బాగా వచ్చిందండి. ఇదిగోనండి మా గార్డెన్‌లో నేను పండించిన పసుపు చాలా బాగా వచ్చిందండి. ఇంకా మీకేమన్నా డౌట్స్ ఉంటే కామెంట్‌లో మెన్షన్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.